మాకు ఏంటంటే మా ఉద్దేశము, నాకు మా ఫ్రెండ్స్ మా 10th క్లాస్ మెంబర్స్లలో 3 క్లాసులు మావి, ఏబిసి 10th క్లాస్. ఏబిసిడిలో దాదాపు 150 దాకా మెంబర్స్ ఉండేవాళ్ళం మేము, అంటే క్లాస్ స్టూడెంట్స్లో. అందరూ కొంతమంది నంబర్లు దొరకకపోయినా అది చేసినా, కొంతమంది ఏం చేసినట్టు గ్యాదర్ చేసి ఒక 100, 125 అంటే 126 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అందరి 30 years తర్వాత గెట్ టుగెదర్ పెట్టారు. మీరు కలిసారా? 30 years తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. ఇక మన పొజిషన్ మనది, మన హోటల్ బిజినెస్ చెప్పుకునేంత అదేం కాదు. సరే పోయినాం, అందరం కలిసి వెళ్ళినాం. వాడికి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టిరు పోయినాం. అందులో డాక్టర్ కాశీనాథ్ అనే ఒక అతను, ఆయన నేను పక్క ఇండ్లలోనే ఉండేవాళ్ళం. అప్పుడు నన్ను లేపుకొని తీసుకుపోయేట ఆయన. చదువు మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ట్యూషన్ పోవాలని ఎప్పుడైనా వాళ్ళ అక్క, ఆయన జ్యోతి అని వాళ్ళ అక్క, ఆయన పేరు కాశీనాథ్, ఇద్దరు కలిసి నరసింహనాలు ఏమన్నా ఇంకా టైం అవుతుంది సార్ తిడతాడు అని చెప్పని లేపుకొని తీసుకొని పోతుండే. నాకు ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. ఆయన చదువుకుంటుంటే నేను సినిమా స్టోరీలు చెప్పేవాడిని. డైరెక్షన్ అంటే సినిమా చూసి వచ్చి ఆ సినిమాలో జరిగిందంతా చెప్పేటోడిని. సినిమాలు ఇంట్రెస్ట్ మీకు? అన్న నాకు చదువు మీద ఇంట్రెస్ట్, నేను చదువుకోవాలని అంటే చదువుకొని ఏం చేస్తావు అని నేనంటే, డాక్టర్ కావాలి మంచిగా ఉంటాను, నువ్వు చదువుకో ఏదనికన్నా అనుకోసం. ఆయన డాక్టర్ కావాలన్నా డాక్టర్ అయ్యిండు. ఆయనతో నేను యాక్టర్ కావాలని ఛాలెంజ్ చేసిన, కాకపోతే యాక్టర్ కాలేకపోయినా. యాక్టర్ అయ్యారు కదా ఇప్పుడు, యూట్యూబ్ లో యాక్టర్ అయినండి. ఇప్పుడు ఏదో మామూలు అయితే అది మనకు మేము గెట్ టుగెదర్ లో పోయినప్పుడు ఆయన డాక్టర్ అయ్యిండు, కిడ్నీ స్పెషలిస్ట్. ఆయన దాదాపు 2400 కిడ్నీలు మా ట్రాన్స్ఫర్ చేసిండు. ఆయన చేసిండు. ఆయన రాగానే ఆయనతో ఫోటోలు దిగడము, అది చేయడము. అందరూ 126 మందిలా 125 మంది ఆయనతోటే ఉన్నారు అన్నట్టు. అందరూ ఆయనతో ఫోటోలు దిగడం, అది చేయడం, ఇది చేయడం. అది చేసేసరికి నాకు అప్పుడు అనిపించింది, అమ్మ డాక్టర్ అయితే ఇట్లా ఉన్నది, అదే నేను యాక్టర్ అయ్యి ఎట్లా ఉంటుంది అంటే నాకు కూడా ఇలాంటి ఇట్లా దిగాలి అనే. మీ అబ్బాయి చెప్పాడు కదా, ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్తే ఏంటి అదే నాకు అప్పుడు గెట్ టుగెదర్ లో 1.5 year ముందు, అంటే ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము, కానీ అంత ఫేమస్ కావాలని ఒక పట్టుదలతోటి వీళ్ళతోటి అది చేపించిన అన్నట్టు. ఇక కావాలి, పోదాము, చేద్దాం అని చెప్పని. సరే నువ్వు పెట్టుకున్నావు కదా, నువ్వు చేసుకొని విడిచిపెట్టాలి అన్నట్టు వీళ్ళను. నువ్వు పెట్టుకున్నావు, నువ్వే ఇలా తీసుకో, నువ్వే నడిపించుకో అని చెప్పాలి అన్నట్టు. వెనక ఉండి పుషప్ చేసినాను. గ్రేట్. అదే అంటున్నాను, కొంతమంది పేరెంట్స్ అంటే ఎందుకు చదువుకోవచ్చు కదా అది ఇది అంటారు, కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి యాక్చువల్లీ మనోడు టైంకి ఆ ఏజ్కి అందరూ సంపాదించరు. అయితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన, నువ్వు తీసుకో అంటే సరే ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏం చేస్తాడు, ఆన్లైన్ వచ్చేసి ఏదో చిన్నదో పెద్దదో ఫోన్ కొనుక్కొని మెల్లగా తీసుకోవడము, కొనుక్కొని తీసుకొని అది పైకి వచ్చి ఇచ్చేసరికి 5-6 సంవత్సరాలు పడిపోతుంది. 5-6 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతాడు. ఎందుకు లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నాడు కదా, చేసేద్దామని చెప్పని కెమెరాలు ఇట్లా అవన్నీ స్టార్టింగ్ అవన్నీ ఇప్పించేసి నడిపించుకున్నాడు. అక్కడ నేను చూసినా కదా ఆయనతోటి అందరు ఫోటోలు దిగుతున్నారు, మాతోటి కూడా ఇలా దిగాలి అంటే నాకు అంటే ఆయన తక్కువ చేశాను కదా, ఎంత పెద్దోళ్ళం కాకపోయినా కానీ జనాలలో మనల్ని అంటూ ఒక గుర్తింపు రావాలి అంతే. ఇప్పుడు ఎంత సంపాదించినాం అనేది కాదు, మనం పబ్లిక్లోకి వెళ్తే మనల్ని ఎంతమంది గుర్తుపట్టారు అనేది ఒకటి కావాలని ఒకటి పెట్టుకున్నాను నేను. అదే విషయం వీళ్ళకి చెప్పిన నేను, ఏదేమన్నా చేయరు, చెడు చేయకూరి, మంచి చేయరు, ఒకరికి హెల్ప్ చేయరు, పబ్లిక్లోకి వెళ్ళిపోరు. అంటే మేము ఇప్పటివరకు కూడా అమౌంట్ అంటే సంపాదించుకోవాలి అని చెప్పి నేను యూట్యూబ్లోకి రాలేదు, మా ఫ్యామిలీ అయినా ఎవరైనా. ఎందుకంటే డాడీ చేసినది మాకు అంటే వీళ్ళకి సంపాదించి పెట్టే కాడికి సంపాదించి పెట్టాడు మా డాడీ. నేను కొత్తగా ఏం సంపాదించినది ఏం లేదు, బట్ నేనేంటంటే డాడీకి మమ్మీకి ఒక మంచి పేరు, బయటికి వెళ్తే అరే మీరు పలానా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కదా అని చెప్పి ఒక మంచి గుర్తింపు రావాలని చెప్పి యూట్యూబ్ లోకి వచ్చాను. ఇప్పటి వరకు కూడా అమౌంట్ గురించి అసలు నేను చేయలేదు. ఒక గుర్తింపు కోసం, మాకంటూ మా ఫ్యామిలీ కంటూ ఒక మంచి పేరు, వాల్యూ కోసమే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను.